అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. సో గత కొద్ది రోజుల నుంచని కోల్కతాలో జరిగిన జూనియర్ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కేసు అసలు రోజు రోజుకు అసలు ఏం జరుగుతుంది, అసలు ఏమైంది, ఆ కేసు ఎంత మటుకు వచ్చింది, అసలు ఆ జూనియర్ డాక్టర్ మీద ఆ రేప్ అండ్ మర్డర్ ఎలా జరిగింది. ఈరోజు సీనియర్ డాక్టరు గాయత్రి నర్సింగ్ హోమ్ డాక్టర్ రామూర్తి గారు దగ్గరికి రావడం జరిగింది. సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ లిటరల్గా చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన కాంచి నాకు టైం ఉన్నప్పుడల్లా ఎక్కువ మిమ్మల్ని ఫాలో అవుతున్నా సార్ నేను. సో చాలా బాధాకరమైన విషయం ఈ కోల్కతాలో జరిగిన విషయం. సో ఇప్పుడు నేను చెప్పినట్టు అసలు ఈ డాక్టర్స్ని ఎందుకు సార్ ఇట్లా చేస్తారు? ఇప్పుడు మొన్న దిశ ఒకటి జరిగింది, ఇప్పుడు చూసుకుంటే ఇది ఒకటి జరిగింది. ఎక్కడ జరుగుతుందంటారు వైఫల్యం? ఇప్పుడు వైఫల్యం చెప్పాలంటే ఈ దేశంలో ముఖ్యంగా మహిళలకు, చిన్నపిల్లలకు వీళ్ళకు ప్రొటెక్షన్ లేకుండా పోతుంది. ఇవాళ మనం ఎన్నో చూస్తున్నాం. ఇదే కాదు, నిన్న కూడా చూసినాం. ఏ స్టేట్లో ఒక స్వీపర్ చిన్న అమ్మాయిని రేప్ చేసింది. ఇవన్నీ జరుగుతుంది. ఇవాళ వెస్ట్ బెంగాల్కి వస్తే ఆర్జీ మెడికల్ కాలేజీలో ఒక మహుమిత ఆమె రెస్పిరేటరీ ఎండి సెకండ్ ఇయర్ చేస్తున్న అమ్మాయి శనివారం రాత్రి డ్యూటీ చేసి 36 అవర్స్ చేసి రెస్ట్ తీసుకుందామని ఒక సెమినార్ హాల్కు పడుకుందాం అనుకుంది. 2 గంటలకు రేప్ అండ్ మర్డర్, బ్రూటల్ మర్డర్ జరిగింది. ఒక్క తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకుంటారు. నా బిడ్డ ఒక సంవత్సరం అయితే ఒక డాక్టర్ బయటకు వస్తుంది, ఎంతో మందికి పేషెంట్లకు సేవ్ చేస్తుంది. ఇవాళ ఆమె రెస్పిరేటరీ మెడిసిన్ అంటే ఆయాసం, ఉబ్బసం ఎమర్జెన్సీగా ఇవాళ ఆమె బతుకుంటే ఇటువంటి మందికి, ఎంతో మందికి ఆయాసంతో చనిపోయే వాళ్ళకి బయట సాయం చేసే అమ్మాయి ఆమె. నిండు 100 ఏళ్ళు బ్రూటల్ మర్డర్. అది ఊహించని మర్డర్. అయితే ఇక కూడా ఒకటి గమనించాలి, ఇది డాక్టర్ పేషెంట్ రిలేషన్ హత్య కాదు. ఇది ఓకే. ఒక హాస్పిటల్లో ఎప్పుడైనా పేషెంట్ చనిపోతే అక్కడున్న డాక్టర్స్ మీద అక్కడున్న గుంపు మాబు అటాక్ చేస్తారు. అవును. దాన్ని డాక్టర్ పేషెంట్ రిలేషన్ ఉన్నప్పుడు ఆ మర్డర్ అటాక్ జరుగుతుంది. కానీ దేశంలో ఇవన్నీ చాలా మంది డాక్టర్స్ మీద అటాక్ జరిగినట్లా ఫోర్స్ చేసారు. ఇక్కడ రాజస్థాన్ లో ఒక గైనకాలజిస్ట్ పేషెంట్ చనిపోతే మాబ్ పోయి ఇది చేస్తాం అది చేస్తామంటే ఆమె సూసైడ్ చేసుకుంది. దట్ ఈస్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్. ఓకే. ఇలా ఇంతెందుకు, గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్లో తుక్కు చేశారు ముస్లిమ్స్, పాత బస్తీలు పేషెంట్ చనిపోతే. దట్ ఈస్ డాక్టర్ రిలేషన్షిప్. ఓకే. ఎన్నో హాస్పిటల్ మీద ఇవాళ దాడి జరిగిన హిస్టరీ ఉంది. కానీ ఒక డాక్టర్ మీద రేప్ చేసి మర్డర్ చేసిన ఇది భారతదేశం చరిత్రలో ఇది ఒకటి. ఎక్కడ డాక్టర్ పేషెంట్ రిలేషన్ లేదు, పేషెంట్ చనిపోలేదు, ఆమె డ్యూటీ చేసింది, పడుకుందాం రెస్ట్ తీసుకుందామని వచ్చింది. ఎవరు ఒక్కడని చెప్తున్నారు. అవి మర్డర్ చేసి ఎంత ఘోరంగా అంటే ఆమె లెగ్స్ కూడా స్ట్రైట్గా చేసారు. అంటే పెల్విస్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది, పెల్విస్ బోన్స్ కూడా ఫ్రాక్చర్ అయిపోయింది. ఈ మర్డర్ మనం ఎలా చూడాలి? ఇదంతా నేను అనేది, ఈ మర్డర్ ఒక డాక్టర్ మీద కాదు, ఇది మహిళల మీద, ఓకే, ఒక మానవత్వం మీద జరిగిన ఇది మర్డర్. ఎందుకు మరి మహిళలు అన్ని కేటగిరీల అన్ని డిపార్ట్మెంట్లో జనరల్గా మహిళల నేర్లు ఎక్కువ శాతం ఎందుకు రావట్లేదు? సంఘటన జరిగిన తర్వాత ఎక్కువ డాక్టర్స్ పాపం మీకు ఎంత బాధ అనిపిస్తుందో అది చూస్తుంటే అర్థమవుతుంది సార్. మీరే పోరాటం చేస్తున్నారు, పొద్దున్న లేస్తే న్యాయం చేయాలని. మరి మిగతా వాళ్ళకి పట్టింపు ఉండదా? ఇప్పుడు సమాజంలో ఎట్లయిపోయిందంటే, ఇది డాక్టర్ కాబట్టి వీళ్ళు డాక్టర్లే రియాక్ట్ అవుతారు, మేమెందుకు అనే ఆలోచనలు. మేము చెప్పేది ఏంటంటే, డాక్టర్ కంటే ముందు మనిషి కదా, ఆమె మహిళ, ఒక మనిషి. ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను, ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే మౌనం వీడాలి మీరు. ప్రతి మహిళ కూడా మౌనం వీడాలి, ప్రతి మనిషి మౌనం వీడాలి. ఇంట్లో కూర్చున్న హౌస్ వైఫ్ కూడా మాట్లాడాలి.
ప్రతి మనిషి మౌనం వీడితేనే తప్పితే న్యాయం జరగదు, నేను చెప్తున్నా. అవును. ఇది ఒక డాక్టర్స్ కాబట్టి ఇది డాక్టర్ సెక్షన్ ఇది కాదు. ఒక మహిళ మీద జరిగిన దాడి, మానవత్వం మీద జరిగిన దాడి. ఇంత క్రూరంగా కళ్ళు అద్దాలు పగిలిపోయినాయి, చేతుల మీద రాడ్లు పగిలిపోయినాయి, చేతులు ఇరిగిపోయినాయి, కాళ్ళు స్ట్రైట్ గా చేస్తే పెల్విస్ ఫ్రాక్చర్ అయిపోయింది. ఇంత జరిగినా కూడా ఈ దేశ ప్రజలు ఇవాళ మౌనంగా ఉండి, ఇవాళ పొలిటికల్ పార్టీస్ మౌనంగా ఉండి, ఇవాళ ఇంత ఘోరంగా జరుగుతుంటే నేను చాలా క్వశ్చన్ చేస్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా క్వశ్చన్ చేయాలి. ఇవాళ నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఢిల్లీలో నిర్భయ చనిపోయింది. నిర్భయ చనిపోతే ఆమెను రేప్ చేస్తే దేశంలో ఉన్న అన్ని మహిళా సంఘాలు, అన్ని స్టూడెంట్స్ యూనియన్స్, అన్ని పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. వీళ్ళని ఉరి తీయాలి, వీళ్ళందరినీ ఉరి తీయాలని వాళ్ళని పట్టుకొని ఉరి తీశారు. కానీ ఇవాళ వరకు కూడా 9వ తారీఖు ఇవాళ మర్డర్ అయితే ఇవాళ ఇంతవరకు కూడా వెస్ట్ బెంగాల్లో 21 రోజు అతి లేదు, గతి లేదు, ఏం జరుగుతుంది తెలియదు. ఈ నిర్భయలో మీరు ప్రజలు మొత్తం దేశం గొంతెత్తివారు, ఎందుకు ఇక్కడ మీరు మాట్లాడతలేరు? ఇండియా కూటమిలో ఏ ఒక్క లీడర్ మాట్లాడతలేరు. బీజేపీ మౌనం వహిస్తుంది. ఎందుకు మౌనం వహిస్తారు? ఇలా వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ చాలా సిగ్గుపడవలసిన విషయం. ఒక లేడీ అయి ఉండి, ఒక డాక్టర్ ఒక లేడీ, ఒక మానవత్వంతో ఉన్న ఆమె ఎట్లా సపోర్ట్ చేసి ఇమీడియట్ గా వాళ్ళని విక్టిమ్స్, వాళ్ళ కల్ప్రిట్స్ వాళ్ళు ఎవరినో పట్టుకోవాలి, మీరు అవసరం ఉంటే వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వాలి, చట్ట ప్రకారం ఇవ్వాలి. అది ప్రజలు కోరుకునేది. ఇవాళ ఏమైనా ఇమీడియట్ యాక్షన్ కావాలనుకుంటే ఇలా రాజశేఖర రెడ్డి టైంలో ఒక మైనర్ బాలికను ఇలా వరంగల్లో రేప్ చేస్తే 4 కాల్చి పెరిచి ప్రజల నుంచి ఏం వ్యతిరేకత దిశ అదే కేసీఆర్ గవర్నమెంట్ లో టోల్ గేట్ దగ్గర కాల్చి పడేశారు. అవును, వ్యతిరేకత రాలే. ఇక్కడ ఎందుకు చేయలేకపోతారు అనేది క్వశ్చన్. ఇప్పుడు నాది అదే క్వశ్చన్. అంటే దీన్ని బట్టి చూస్తే నాకేందంటే, ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి గారి జరిగిన అంటే వారి ప్రభుత్వంలో జరిగిన ఎన్కౌంటర్లు కానీ, కేసీఆర్ గారి గవర్నమెంట్ లో జరిగిన ఎన్కౌంటర్లు కానీ చేస్తే ప్రజల నుంచి మీరు అన్నట్టు ఎలాంటి వ్యతిరేకత రాలేదు. సో ఈ ఎన్కౌంటర్ ఎట్లుందంటే, అంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఎవరు వీని వెనకాల ఎవరు సపోర్ట్ లేదు, అన్నమ్మకుడు, పేదోడు, బీదోడు, వీని వెనక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, వీళ్ళని చంపేస్తే అడిగే నాదులు లేదు, అలాంటి వాళ్ళని చంపేస్తారు. ఈ దిశ చట్టంలో కూడా అందరికీ ఒకేలాగా వర్తించట్లేదు. అది ఈ దేశంలో చెప్తున్న కామన్ మ్యాన్ కు న్యాయం జరగదు, ఎక్కడైనా జరగదు. కోర్టులో జరగటం లేదు, పోలీస్ స్టేషన్ లో జరగటం లేదు, ఎక్కడ పేదోనికి ఎక్కడ జరుగుతుంది. అస్సలు నిర్భయాలు కూడా కాల్చి పడేసిన వాళ్ళు అమాయకులు, రోడ్డు మీద తిరిగేటోళ్ళు, కూలికి పోయేటోళ్ళు, వాళ్ళు నిర్భయాన్ని రేప్ చేస్తే వాళ్ళకి ఎవరు అండలేరు కాబట్టి కాల్చి పడేసారు. ఇలా రాజశేఖర రెడ్డి కాల్చినా, కేసీఆర్ కాల్చినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేదు కానీ పేదోళ్ళు కాబట్టి కేసు కోసం కానీ ఇవాళ మీరు కల్ప్రిట్స్ మీరు పట్టుకోలేకపోతున్నారు. అంటే దీని వెనక ఇవాళ ఎవరో పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు అనేది మా అనుమానం. మీరు అందుకే ఏం చేయలేకపోతారు. ఇవాళ నాకు కూడా రేపు సిబిఐ చేసి ఎంక్వైరీ చేసి ఇదంతా పనిష్మెంట్ ఇస్తుందా, లేకపోతే మళ్ళీ వదిలేస్తుందా, లేకపోతే కేసు టైంలో అందరు మర్చిపోతారా అనేది మాకు అనుమానం కలుగుతుంది. మేము కోరుకునేదైతే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ఒక చట్ట ప్రకారమైనా సరే ఉరి తీయాలి. మమతా బెనర్జీ గారే ధర్నా చేస్తున్నారు కదా, బాధితురాలకి న్యాయం జరగాలని ధర్నా చేస్తున్నారు. అది ఎవరి మీద ధర్నా చేస్తున్నారు? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఆమె రాష్ట్రంలో ఒక మహిళ మర్డర్ అయిపోతే ఆమె ర్యాలీ ఎవరికి అగనిస్ట్ గా చేస్తుంది? అంటే 2 డిపార్ట్మెంట్ ఉంది. ఆరోగ్య శాఖ ఆమె తీసుకుంది, హోమ్ మినిస్టర్ ఆమె తీసుకుంది. అంటే ఆరోగ్య శాఖలో తప్పు జరిగింది కాబట్టి హోమ్ మినిస్టర్ ఆర్డర్లు ఇస్తుంది. అంటే ఆమె చర్యలు తీసుకోవాలి కదా. ఆమె చేయటమే తప్పు. ఏంటంటే ఆమె ఎట్లుందంటే ఎవరినో కొట్టేట పోయినట్టు ఉంది, అంతేగాని అదే ఉంది. కానీ ఇవాళ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ కూడా ఘోష్, ఇవాళ ఆయన మీద ఇప్పుడు అనుమానం వస్తుంది. ఆయన మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి. అది మెడికల్ పెద్ద పెద్ద మెడికల్ షాప్ లో బ్రైబ్ తీసుకుంటారని, పోస్టింగ్ లో బ్రైబ్ తీసుకుంటారని, లేకపోతే ఏమన్నా మొత్తం రికమెండేషన్స్ దీని మొత్తం ఆయన చేస్తున్నాయి. చాలా ఆయన మీద అలిగేషన్స్ ఉన్నాయి. మొత్తం హోల్ అండ్ సోల్ ఆయనే చూసుకున్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఒక ప్రిన్సిపల్ ని రిజైన్ చేస్తా అంటే ఇదే మమతా బెనర్జీ వేరే మెడికల్ కాలేజ్ లో మంచి పోస్ట్ ఇచ్చింది. ఇప్పుడు ప్రిన్సిపల్ మీద డౌట్స్ వస్తున్నాయి.
ఒక పోలీసు డిపార్ట్మెంటు చనిపోగానే మన సూసైడ్ అండ్ డిక్లరేషన్, తల్లిదండ్రులు వస్తే 3 గంటలు చూడనియాలి. అసలు ఆ పోలీసు వాళ్ళకు కళ్ళు కనపడలేదా సార్? ఇప్పుడు మీరు చెప్తుంటేనే అసలు ఎంత బాధ అవుతుంది. ఆ బోన్స్ ఇరగొట్టి కళ్ళల్లో బ్లడ్, పర్సనల్ పార్ట్ల నుంచి ఆ బ్లీడింగ్ ఇవన్నీ చూసి కూడా ఎంత ఈజీగా పోలీసు వాళ్ళు సూసైడ్ చేసుకుందండి మీ పాప అని చెప్పడానికి వాళ్ళకి నోరు ఎట్లా వస్తుంది సార్? వాళ్ళకు మానవత విలువలు ఉండదా? వాళ్ళకు మనుషులు కాదా? మనం ఒక్కటి చూడాలి. ఇది జరిగింది ఎప్పుడు తెలుసా? 9వ తారీఖు జరిగింది మర్డర్. 14 సాయంత్రము 6,000 మంది మహిళలు పీస్ఫుల్ గా ర్యాలీ తీస్తుంటే 300 మంది రౌడీ షీటర్స్ డాక్టర్స్ ని అటాక్ చేశారు. సీన్ ఆఫ్ అఫెన్స్ అక్కడ జరిగిన దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేయాలని ప్రయత్నం చేశారు. హాస్పిటల్ మొత్తం వ్యాండలైజ్ చేశారు, మొత్తం డిస్ట్రాయ్ చేశారు. దీనికి అర్థమైంది ఎరికైనా, స్వాతంత్ర ఇండిపెండెన్స్ డే నాడు జరిగిన ఇది 14 నైట్. అంటే ఈ దేశంలో ఇండిపెండెన్స్ ఎవరికి ఉన్నదబ్బా? ఒక ఇండిపెండెన్స్ ఈడీకి ఉందా? ఒక ఇండిపెండెన్స్ సిబిఐకి ఉందా? ఒక ఇండిపెండెన్స్ పోలీసులకు ఉందా? ఇండిపెండెన్స్ ఎవరికి ఉంది చెప్పు? ఈ సంస్థలకు ఏమైనా ఇండిపెండెన్స్ ఉందా? ఈ లేనంత వరకు ఇది భారతదేశం అనేది డెమోక్రటిక్ పెద్ద కంట్రీ అండి. మదర్ ఆఫ్ డెమోక్రసీ అని మనం పిలుస్తాం. ఈ మదర్ ఆఫ్ డెమోక్రసీలో వీటికే ఇండిపెండెన్స్ లేదు. ఇలాంటి ఇండిపెండెన్స్ దేశంలో ఈ ఒక న్యాయం జరుగుతుందని మేము అనుకుంటలేం. ఖచ్చితంగా కోరుకుంటున్నాం. సిబిఐని ఒక్కటే నమ్ముకుంటున్నాం. ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న 25 మంది, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని స్టేట్ల ముఖ్యమంత్రులు, 28 స్టేట్ల ముఖ్యమంత్రులు రెస్పాండ్ కావాలి. అది ఖచ్చితంగా నోరు విప్పాలి. ఇండియా కూటమిలో ఉన్న అంత అలయన్స్ నోరు విప్పాలి. బీజేపీ నోరు విప్పాలి. ఇవన్నీ ఇప్పకుండా అందరు సైలెంట్ గా ఉండి ఇది ఓన్లీ డాక్టర్స్, అదేదో డాక్టర్స్ ఈవెంట్ లెక్క, ఏదో డాక్టర్స్ ప్రోగ్రామ్ లెక్క అదే చేస్తున్నారు తప్పితే ఇది చాలా తప్పు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఖండించాల్సిన విషయం, ప్రతి మహిళగా నోరు విప్పవలసిన టైం ఇది. ఇలాగే పోతే రానున్న రోజుల్లో ఏ మహిళలకు కూడా, ఇవాళ మహిళ అంటే ఒక డాక్టర్ కాదు, ఇవాళ మహిళ అంటే అర్ధరాత్రి ఇవాళ 2 గంటలు ఒక డాక్టరే కాదు, అందులో నర్సు కూడా 2 గంటలకు పనిచేయాలి. పారామెడికల్ స్టాఫ్ ఉంటుంది, ఇవాళ స్టూడెంట్స్ ఉంటారు. ఇవాళ ఇంకా చెప్పాలంటే దేశం మొత్తంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడీస్ ఉంటారు, వాళ్ళు నైట్ డ్యూటీ పోవాలి, షిఫ్ట్లు ఉంటాయి. వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలి కదా ఈ దేశంలో. ఇది హక్కు కదా, వాళ్ళకి రక్షణ కావాలి కదా. ఖచ్చితంగా అది ఆలోచించాలి. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాలి. సో నాకు ఇప్పటికి అంటే ఈ రోజు నేను లిటరల్ గా చెప్పాలంటే చాలా ఎమోషనల్ గా చేసిన వీడియో సార్ అది. అంటే నేను నిజంగా నేను ఏదో కావాలని చెప్పేది కాదు. రాజకీయం చేయాలన్నా, పోలీసు వాళ్ళు డ్యూటీ చేయాలన్నా, ఒక రాజకీయ నాయకుడు వైట్ అండ్ వైట్ కదర్ సొక్క వేసుకొని బయటకు వచ్చి రాజకీయం చేయాలన్నా వాడికున్న బీపో షుగర్కో మీరు ఇచ్చిన టాబ్లెట్ వేసుకొని బయటకు వస్తేనే బతడు. అలాంటి వాళ్ళకేమో గన్మెన్స్, సెక్యూరిటీలు వీళ్ళందరూ పెట్టుకొని తిరుగుతారు, ప్రజల్ని చీటింగ్ చేసి మోసం చేయడం. మరి మీరు బతకండ్రా నాయన, మీరు ప్రాణాలు పోషడానికి మీకు ఎందుకు సార్ సెక్యూరిటీ లేకుండా? మెయిన్ చెప్తున్నారు సెక్యూరిటీ. ఇప్పుడు ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులన ప్రజలకు నమ్మకం ఉండేది, అవును, డాక్టర్ మీద నమ్మకం ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ప్రభుత్వ ఆసుపత్రుల మీద ప్రజలకు నమ్మకం లేకపోయింది. ఫెసిలిటీస్ హాస్పిటల్ లేకుండా పోయినాయి, డ్రగ్స్ లేకుండా పోయినాయి, పారామెడికల్ స్టాఫ్ లేకుండా పోయినాయి. గవర్నమెంట్లో పనిచేసే ప్రతి డాక్టర్కు ప్రెషర్ పెరుగుతుంది. ఒక స్టడీ చేస్తే ఇండియాలో 86% ఆఫ్ డాక్టర్స్ ప్రభుత్వ ఆసుపత్రులు, 67% పీపుల్ స్ట్రెస్ దేనికంటే ఫియర్ ఆఫ్ వైలెన్స్. అంటే ఎక్కడ ఏం జరుగుతుందో అన్న భయంతో 67% డాక్టర్స్ పనిచేస్తారు. భయంతో జరిగితే ఇది యుఎస్ లో అన్ని కంట్రీస్ లో ఉంది. యుఎస్ లో కూడా 47% ఫియర్ ఆఫ్ వైలెన్స్ ఉన్నది, భయం జరుగుతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఫ్రీగా పనిచేయకపోతుంది. ఈ అన్నిటికీ కారణం ఏంటంటే మెడికల్ కాలేజీలు ఇచ్చి డ్రగ్స్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, ఫెసిలిటీస్ లేనప్పుడే ప్రజలకు అక్కడ ఉన్న డాక్టర్ల మీద ఇవి కోపం పెరుగుతుంది. కానీ ముఖ్యంగా ఈ దెబ్బతినేవారు ఏమంటే యంగ్ డాక్టర్స్, హౌస్ సర్జన్స్, పీజీస్, చాలా మంది యంగ్ డాక్టర్స్, సీనియర్స్ కాదు, ఆ ఫీల్డ్ మీద ఉన్నోళ్ళే. ఇవన్నిటికీ మేము కోరేది కూడా
ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఇలా నరేంద్ర మోడీ గవర్నమెంట్ కోరేది కూడా మీరు మెడికల్ కాలేజ్ ఇచ్చేటప్పుడు ఒక సేఫ్టీ మెజర్స్ కూడా ఇవ్వాలి. మీరు ఒక మంచిగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసినప్పుడు దేశం మొత్తం ఇష్టం వచ్చినట్టు మెడికల్ కాలేజ్ చేసి మేము చాలా మెడికల్ కాలేజీలు ఇచ్చినాం, మేము చాలా డాక్టర్లను ప్రొడ్యూస్ చేసినాం అంటే గాలికి తిరుగుతారు వచ్చి. ఇప్పుడున్న డాక్టర్స్ బయటకు వచ్చి ప్రాక్టీస్ చేసే ధైర్యం లేదు. మెడికల్ కాలేజ్ బయటకు వచ్చి నెమ్మయ్యాలి. సూర్య స్టేట్ తెలంగాణలో స్టేట్కో మెడికల్ డిస్టిక్ మెడికల్ కాలేజ్ ఉంది. ఇక అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడుంది, టీచింగ్ స్టాఫ్ ఎక్కడుంది? ఇవన్నిటి చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి ఏం చేయాలి? అట్ ద సేమ్ టైం మీరు ఫెసిలిటీస్ సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. చేయకపోతే చేయలేరు. డాక్టర్ల మీద దాడులు ఖచ్చితంగా జరుగుతాయి. ప్రజలకు హాస్పిటల్ల మీద నమ్మకం కలగాలి. నమ్మకం కలగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ బడ్జెట్ పెంచాలి. ఇలా వరల్డ్లో అమెరికా వాళ్ళ హెల్త్ బడ్జెట్లో వాళ్ళ జీడిపిలో 17% నీకు హెల్త్ కేటాయిస్తుంది. ఇలా చైనా 8% వాళ్ళ జీడిపిలో కేటాయిస్తుంది. ఆస్ట్రేలియా ఒక 10% కేటాయిస్తుంది. ఇండియా 1.5% మాత్రమే కేటాయిస్తుంది. ఎక్కడ సరిపోతుంది ఇంత పాపులేషన్కి? ఇన్ని మెడికల్ కాలేజ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఇవన్నీ ఇస్తే తప్పితే, ఇవన్నీ కనుక ఇస్తే బడ్జెట్ కేటాయిస్తే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, మెడిసిన్స్ ఉంటుంది, పారామెడికల్ స్టాఫ్ ఉంటుంది. ఇవన్నీ ఉన్న తర్వాత పేషెంట్స్కి ఒక నమ్మకం కలుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఈ దాడులు ఆగిపోతాయి. ప్రజలకు నమ్మకం కలగాలి ప్రభుత్వ అప్పుడే ఈ దాడులు ఆగుతాయి. ఇది ప్రభుత్వ హాస్పిటల్ కాబట్టి ఖచ్చితంగా ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఇవాళ హాస్పిటల్ దేశంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేఫ్టీ మెజర్స్ కోసానికి ఏ విధంగా తీసుకోవాలని ఒక కమిటీ వేసిండు. అందులో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి హైదరాబాద్ ఆయనను కూడా తీసుకున్నారు. ఇదొక మంచి శుభ పరిణామం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇవాళ నువ్వు అన్నట్టు ఎమ్మెల్యేలకు గన్మెన్లు లేకపోతే ఎంపీలకు పొలిటీషియన్స్ కి ఇవ్వటం కాదు, అది వాళ్ళ సేఫ్టీ, వాళ్ళకి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా డాక్టర్స్ కూడా సేఫ్టీ ప్రొవైడ్ చేయాలి. డాక్టర్స్ ఫ్రీగా, ఒక లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఫ్రీగా వర్క్ చేయాలంటే ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. ప్రొటెక్షన్ ఏం చేయాలి? యాక్చువల్గా ఇది మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఉన్నది ఆల్రెడీ 23 స్టేట్లలో పనిచేసి ఉన్నది. కానీ అది ఆ ప్రొటెక్షన్ దాంతో ఇంతవరకు అయితే డాక్టర్స్ కి ఏమి బెనిఫిట్ జరిగినట్టు ఏం లేదు. ఎక్కడ ఆల్రెడీ ఉన్నది, జస్ట్ అంటే ఇంప్లిమెంటేషన్ లేదు. యాక్ట్ ఉంది మెడికల్ అంటే మీరు ఎందుకు సార్ మరి వాటి మీద ఫోకస్ పెట్టాలి కదా? ఇప్పుడు అది ఇది ఈ డాక్టర్స్ మీద అటాక్స్ అనేది ఇది ఇవ్వాలి కదబ్బా. 50-60 years నుంచి జరుగుతుంది, అంతా జరుగుతూనే ఉంటుంది. ఎమోషనల్ ఎలిమెంట్ ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రజలకు ఎప్పుడైతే ప్రభుత్వ ఆసుపత్రి పనిచేస్తలేవో, ఎప్పుడైతే ప్రభుత్వ వైద్యము ప్రైవేటు వైద్యము కాస్ట్లీ అయిపోతుందో, పేదవాడు భరించలేని పరిస్థితులు ఉన్నప్పుడు అటు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళలేక, ఇటు ప్రైవేట్ ఆసుపత్రిలో డబ్బు ఖర్చు పెట్టలేక అప్పుడు అన్రెస్ట్ అవుతారు. అన్రెస్ట్ అయినప్పుడే ఎప్పుడైతే అప్పుడు డాక్టర్ల మీద అటాక్ జరుగుతుంది. మెయిన్ ఇది ఏంటంటే అదే, ఎప్పుడైతే కాస్ట్ పెరిగింది, వైద్యం కాస్ట్ పెరిగినప్పుడు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ తట్టుకోలేరు, ప్రభుత్వ ఆసుపత్రికి పోతే అందుకోలేరు. ఈ తర్జన మర్జల సంఘర్షణలు ఉండి ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవాలని ప్రైవేట్ హాస్పిటల్కి పోయినప్పుడు కోట్ల లక్షలతో కోరుకున్న ఇది దాన్ని తట్టుకోలేనప్పుడు అన్రెస్ట్ అయినప్పుడే ఈ డాక్టర్స్ మీద అటాక్ జరుగుతుంది. ఒక ఆర్టికల్ వచ్చింది. అది కాబట్టి ప్రభుత్వం ఏదైనా సరే ప్రజలకు చాలా హెల్త్ బడ్జెట్ కేటాయించి గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా డెవలప్ చేసి ఉచిత వైద్యం అందియాలి. దానితో పాటు ఉచిత విద్య కూడా అందియాలి. ఈ రెండు కనుక మీరు ఈ దేశంలో కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ ప్రభుత్వం అయినా సరే ఇంప్లిమెంట్ మీరు చేయగలిగితే మీరు ఏ స్కీములు ఇవ్వని అవసరం లేదు. ఇప్పుడు కొందరు దీన్ని రాజకీయంగా పూస్తున్నారు, కొందరేమో మతతత్వంగా పూస్తున్నారు.
అంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే ఒక బీజేపీకి సంబంధించిన ఆ, కార్యకర్త అనొచ్చు, నాయకుడు అనొచ్చు, మా హిందూకి సంబంధించిన అమ్మాయిని చంపేసారు, మేము పోయి మమతా బెనర్జీ ఇంటి ముందర టెంట్ వేసుకొని కూర్చుంటాం, మా హిందువులను కాపాడుకుంటాం, మా హిందువుల డాక్టర్ని కాపాడుకుంటాం, బీజేపీ వాళ్ళు మమతా బెనర్జీ అంతేందో చూస్తామని అంటున్నారు. దీన్ని ఎలా అబ్సల్యూట్లీ రాంగ్. దట్ ఈస్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇది కమ్యూనల్ కానే కాదు, అది అబ్సల్యూట్లీ రాంగ్. దానికి దీనికి సంబంధమే లేదు. ఓకే. అవన్నీ దానికి ఇది ఏమాత్రం సంబంధం లేదు. హిందువుని చంపటం అనేది ఇప్పుడు చంపినవాడు మరి ముస్లిమా? చంపినవాడు ముస్లిమా? కాదు కదా. ఎవడు సంజీవ్ కుమార్ అని తీసుకొచ్చి ఆడ పెట్టిండు, వాడు హిందూనే కదా. అది అట్లా అనుకుంటే ఇంతవరకు ఎవరు చంపిందో కూడా తెలియదు. అబ్సల్యూట్లీ రాంగ్ అది. ఏది అయినా సరే ఒక ఇవాళ మమతా బెనర్జీ మాత్రం ఒక మార్క్, ఇది చాలా చెడ్డ పేరు తెచ్చేది. ఒక మహిళ అయి ఉండి నువ్వు ఇంతవరకు కూడా ఈ సిబిఐకి రాగానే ఇచ్చేసినావు, సిబిఐ తీసుకొని. కానీ ఇవాళ గమ్మది ఏంటంటే ఇవాళ ఆయన ఎంపీస్ ఇద్దరు, టిఎంసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీస్ ఇద్దరు, నాకు ఇద్దరు డాక్టర్స్ ఉన్నా, నేను ఆర్జికర్ మెడికల్ కన్నా బిడ్డను పంపాలంటే నాకు భయం ఇస్తుందని కామెంట్ చేశారు. అగెన్స్ట్ ఒక ఎంపీ ఎస్ ఇమీడియట్ గా మన పోస్ట్ ఏదో పక్క పెట్టేసింది ఇమీడియట్ గా. దట్స్ సేమ్ సంథింగ్. ఇది ఇక్కడైతే ఖచ్చితంగా చెప్పగలుగుతావు, ఈ ఇన్సిడెంట్ లో ఎవరు పెద్దవాళ్ళు ఖచ్చితంగా ఉండు, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం వాళ్ళని కాపాడుతుందనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. ఇది ఎవరో పెద్దవారు, కానీ వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని పని చేయవలసిందే. పని చేసినప్పుడే ఈమెకు న్యాయం జరుగుతుంది, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. అంతేగాని ఆమె ఏదో 10 లక్షలు ఇచ్చినట్టు 10 లక్షలు ఏదో 10 లక్షలు ప్రాణం. ఒక డాక్టర్ ఒక పీజీ మెడికో 10 సంవత్సరాలు చదివి ఆమె కొంచెం అయితే బయటకు వస్తుండే చదువులో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి బయటకు వస్తుంటే ఆమె లైఫ్ 10 lakhs కడుతుంది, ఆమె 10 లక్షలు కడుతుందా? అంటే ఈ జూనియర్ డాక్టర్స్ మధ్యలో కూడా కొన్ని కాంట్రవర్సీలు, కొన్ని గొడవలు జరిగి ఇలాంటి సంఘటనలు జరిగే అవైతే తెలియదు. ఇంకా ఏమున్నదో దానికి ఏమి కామెంట్ చేయలేదు. ఏంటంటే వాట్సాప్ లో వచ్చేటే చూస్తున్నాం, సమ్ ఏదో డ్రగ్స్ రాకెట్ నడుస్తుందని. దాంట్లో ఒకవేళ ఈమెకు అందరూ ఈమె సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తుంది, వాళ్ళు ఏదో వార్నింగ్ ఇచ్చారని, ఒక 3 months నుంచి థ్రెటన్ చేస్తారు, వార్నింగ్ ఇస్తారు ఇచ్చేద్దని. దాంతో ఆమె ఒకవేళ ఆమెకు అది తెలిసి ఉంటే ఆమె ఎలోన్ గా సెమినార్ హాల్ ఎందుకు ఉంటది? కానీ ఏదేమైనా భారత సమాజం సిగ్గుపడవలసిన ఇన్సిడెంట్ ఇది ఖచ్చితంగా. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్, ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు కోల్కతాలో జరిగింది కాకుండా ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి. పనిష్మెంట్ అవుతున్నా కూడా అసలు ఈ రోజు జరగగానే తెల్లారు కూడా ఇంకోటి జరిగిపోతుంది. అసలు ఏమైతున్నట్టు ఇప్పుడే చూస్తుండే, చిన్న పిల్లని ఒక స్వీపర్ చేసిండే మహారాష్ట్ర అనుకో చేస్తే ఇవాళ అనేది సరే. ఒకటి చట్టాలు అయితే ఉన్నాయి, దాని ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు పోక్సో చట్టం తీసుకొచ్చారు, అటువంటి లేడీస్ మీద హత్య జరిగిన ఊరి శిక్ష పోక్సో ఇవ్వటం. ఖచ్చితంగా లేడీస్ కి ప్రొటెక్షన్ ఒకటి ఉండాలి, ఈ చట్టాలు ఉండాలి. ఎస్పెషల్లీ డాక్టర్స్ అయితే ఒక మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ అని తీసుకురావాల్సింది నరేంద్ర మోడీ ఆలోచన. దీన్ని ఏమైనా స్ట్రాంగ్ చేసే అవకాశాలు ఏమన్నా కనపడుతున్నాయి దేనికి? మెడికల్ ప్రొటెక్ట్ యాక్ట్ డెఫినెట్ గా. ఇప్పుడు ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ నాగేశ్వర రెడ్డి ఒక మెంబర్ చేసిండు కదా స్టడీస్ కోసం, ఒక స్టెప్. ఓకే. కానీ ఒక స్టెప్ వేయటం, ఒక మనిషి ఒక బలి అయిపోయిన తర్వాత తీసుకునే స్టెప్ ఇది అదే. కానీ ఏదైనా కొన్ని సంవత్సరాల నుంచి మేము అడుగుతున్నాం. ఇలా ఎన్నో ఉస్మానియా చదివేటప్పుడు కూడా మాకు ఒక అవుట్ పోస్ట్ ఉండాలి, పోలీస్ ఉండాలని పెడతాం, మాకు ఉన్నది ఉంటది ఇవన్నీ. కానీ ఏది కూడా అంత ప్రొటెక్షన్ ఇచ్చేది కావు. అల్టిమేట్ గా రానున్న రోజులు ఇవన్నీ చూస్తుంటే కూడా ఒక డాక్టర్స్ అని కాదు, ఒక మహిళలు ఎవరైనా సరే సెల్ఫ్ ప్రొటెక్షన్ వాళ్ళు చూసుకోవాల్సిన అనుమానం వస్తుంది. స్టెత్ వేసుకునే డాక్టరు ఇవాళ ఆయన ప్రొటెక్షన్ ఆయనే చూసుకోవాలి. మహిళలు అంటే ఒక లక్ష్య పరిస్థితే కాదు, కాళికాల దేవి లెక్క కూడా బతకాలి. ఒక డాక్టర్ స్టెత్తే కాదు, కత్తి పట్టడం నేర్చుకోవాలి. అవసరం సర్జన్ కి ఎట్లా కత్తి పడతారు కదా, కత్తి ఉంటది, ఇది ఒక స్టెత్ ఉంటది, కత్తి ఉంటది, 2 ఉంటాయి. అవసరం ఉంటే గన్ను పట్టడం నేర్చుకోవాలి. ఈ రానున్న రోజుల్లో ఖచ్చితంగా హాస్పిటల్స్ కూడా చిన్న హాస్పిటల్ బౌన్సర్లు కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటది. దిస్ ఇస్ కామన్ థింగ్. ఇది ఖచ్చితంగా నాకు తెలిసి 100% జరుగుతుంది. బౌన్సర్ పెట్టుకొని తిరిగే ఇప్పుడు మీరున్నారు సార్, మీరు ఇప్పుడు రామూర్తి సార్ దగ్గరికి పోతే మనకు ట్రీట్మెంట్ తగ్గుద్దని ఇప్పుడు
ఈ ఫ్లోటింగ్ చూస్తున్నట్టయితే ఇప్పుడు ఎట్లుంటది అంటే పేషెంట్ ఎమోషన్ ఖచ్చితంగా. కనెక్షన్ ఎట్టుందంటే వాడికి బాగా పోతేనేమో హాస్పిటల్ కొబ్బరికాయ కొడతాడు, వాడు బాగా లేదు ఏమైనా తేడా జరిగింది అనుకో హాస్పిటల్ కొడతాడు. ఖచ్చితంగా ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఉమ్, ఆల్మోస్ట్ ఆల్ మోర్ ఎవర్ ఇవన్నీ తీసుకోవాలంటే కూడా డాక్టర్స్ అనేటోళ్ళు ఆ, ఇవాళ ఓటర్ లిస్టులు లేనట్లు లెక్క. ఏ పొలిటీషియన్ కూడా డాక్టర్ని లెక్క చేయరు. కదా. మీరు ఓటర్గానే మిగిలినంత కాలం ఏ పొలిటీషియన్ లెక్క చేయరు. కానీ అందుకనే డాక్టర్లు చాలా మంది రాజకీయాల్లో నీ రావచ్చు. ఇన్ఫ్లుయెన్స్ సమాజం మీద ఉన్నప్పుడు నిన్ను లెక్క చేస్తారు, అది. అప్పుడు నీకు బెనిఫిట్ అయింది. ఉమ్, మోర్ నేను చెప్తున్నాను, ప్రజలకు ఉచిత వైద్యం అందాలంటే రాసి పెట్టుకోండి. ఓకే. మీరు ప్రజలు, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు ఎప్పుడైతే ఓటు నమ్ముకుంటారో మీరు 2000 రూపాయలు తీసుకొని ఓటు వేసేంత వరకు ఉమ్, రాసి పెట్టుకొని రాసిస్తా. నేను ఉమ్, ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఈ దేశంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు వైద్యం అందదు. అది. ప్రభుత్వ విద్యాలయాల్లో మీకు ఉచిత విద్య అందదు. మీరు ప్రజలు మారకపోతే మీకు విద్య లేదు, మీకు ఫ్రీగా ఉచిత వైద్యము లేదు. మీరు ఓటు ఎన్నడు అమ్ముకునేంత వరకు, మీరు 2000 ఓటుకు సారాకు బాటిల్ అమ్ముకునేంత వరకు మీకు ప్రభుత్వ ఆసుపత్రిని అడిగే రైట్ కూడా లేదు, ప్రభుత్వ విద్యను అడిగే రైట్ కూడా మీకు లేదు. ఉమ్, ఖచ్చితంగా చెప్తాను. ఉమ్, ఇవాళ కరప్షన్ కూడా అంతే. అవును. ఇవాళ ఎంతమంది అండి, 7 కోట్ల మంది ఫైల్ చేసిరు ఈసారి. ట్యాక్స్ కట్టేది ఎంతమంది? 3 కోట్ల మంది కడుతురు. 3 కోట్ల మంది ట్యాక్స్ కడితే 140 కోట్ల మంది బతకాలి. కట్టిన ట్యాక్స్ ఎక్కడ పోతుందండి? పొలిటీషియన్స్. ఇలా ఎంత కరప్షన్ జరుగుతున్నది. అవును. మేము కట్టిన ట్యాక్స్ ఎమ్మెల్యేలకు ఆస్తులు అవుతున్నాయి, ఎంపీలకు ఆస్తులు అవుతున్నాయి. అవును. తరతరాలు మీ ఇష్టం వచ్చినట్టు సంపాదిస్తారు. మీ ఇష్టం వచ్చినప్పుడు జీతాలు పెట్టుకుంటారు. అవును. మీ ఇష్టం వచ్చిన పార్లమెంట్లో మీ జీతాలు పెంచుకుంటారు, అసెంబ్లీలో మీ ఇష్టం వచ్చినట్టు ఎమ్మెల్యేలు జీతాలు పెంచు. అవును. ఇలా ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే మీరు ఒక్కరు కూడా రెస్పాండ్ కారా? ఈ దేశంలో ఒక మహిళ ఎంత మర్డర్ అయిపోయి, రేప్ అయిపోయి, పెల్విస్ ఫ్రాక్చర్ అయిపోయి చనిపోతుంటే ఏ ఎమ్మెల్యే రెస్పాండ్ కాడా? రెస్పాండ్ కాదా? ఒక్కళ్ళనే రెస్పాండ్ కావట్లే. అంటే నాకు మీకు ఇష్టం ఎంత వచ్చే- దారుణంగా చూస్తున్నారంటే డాక్టర్ వాళ్ళని, నిజంగా చెప్పాను, రాజకీయ నాయకులు మాకు జనరల్ గా ఉండేటోళ్ళకి మాకే బాధ అవుతుంది సార్ చాలా చూస్తుంటే. చాలా దుర్మార్గం. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నది ఇలా కరప్షన్, అవును. పొలిటికల్ కరప్షన్. ఒక్కొక్క ఎమ్మెల్యే 1000 కోట్లు సంపాదిస్తారు. అవును. ఎవరి సొమ్మంది అండి? మనం కట్టిన ట్యాక్స్. పబ్లిక్ ఏమైనా సోయిందా? 2000 ఇస్తే ఓటేస్తారు, మందు బాటిల్ ఇస్తే ఓటేస్తారు, వీడు మంచోడు వాడు మంచోడు, నువ్వు ఖర్చు పెడితే గలవు. 1000 కోట్లు. ఒక ఎమ్మెల్యే 100 కోట్లు ఖర్చు పెడుతుండే ఎమ్మెల్యే కాబట్టి. ఈజీగా. ఆయన హిస్టరీ చూస్తే ఆడ 0 ఉంటుంది. ఇప్పుడు 100 కోట్లు ఎట్లా ఖర్చు పెడతాడు? మనం కట్టే ట్యాక్స్ మీ దగ్గరికి ఎట్లా వస్తుంది డబ్బు? అది. 3 కోట్ల మంది ట్యాక్స్ కడితే ఎంతమంది, దాదాపు ఎంతమంది పొలిటీషియన్స్ బాగుతారు? ఆస్తులు, ఫామ్ హౌస్లు. అవు. కాబట్టి ప్రజలకు నేను అనేది, ఇలా సేఫ్టీ ఎవరైనా సరే, ప్రజల వైపైనా సరే, మహిళలకైనా సరే, ఉచిత వైద్యమైనా సరే, ఉచిత విద్య అయినా సరే, ప్రజలు మీరు మారాలి, ఓట్లు అమ్ముకునేది బంద్ చేయాలి. అప్పుడే మీరు అడిగే రైట్ ఉంటుంది. అవు. మీకు అంతవరకు మీకు రైటే లేదు. మా సూర్యాపేటలో హాస్పిటల్లో పోతే మందులు లేవు, మంచిగా చూస్తలేరు, వాళ్ళకు బుద్ధి లేదు, డాక్టర్లు పని చేస్తలేరు. ఎందుకు పని చేస్తారు? నువ్వెందుకు పని చేయాలి? నీకెందుకు పని చేయాలి? అవు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసే పని ఏంది? నువ్వు సిన్సియర్ ఉంటే ఇక్కడ నడుస్తుంది కదా. నీ నువ్వు ఆడ 1000 రూపాయలు తీసుకొని, క్వార్టర్ తీసుకొని ఓటేసి అరే రైట్ మందు లేదు. కావాలంటే నీకే లేదు. వస్తాయి నీకు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇది జరిగేంత కాలం ఆ. దాడులు జరుగుతూనే ఉంటాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉంటది, ఉమ్. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందదు, ప్రభుత్వ స్కూళ్ళలో టీచింగ్ ఉండదు, విద్య ఉండదు. ఖచ్చితంగా ఉంటుంది. ఉమ్. సో ఎట్లా సార్ ఇప్పుడు ఈ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ ఫర్దర్ గా న్యాయం జరిగే ఛాన్స్ ఉన్నదంటారా? అంటే మీ న్యాయం experience జరగాలి. ప్రకారం, ఇప్పుడు న్యాయం మీ జరగాలి అనుభవం ప్రకారం. సరే, కానీ ఈ దేశంలో ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ చేసే కల్ప్రిట్స్ వాళ్ళందరినీ పట్టుకొని ఉమ్. ఒక పనిష్మెంట్ ఇస్తే ఎలా ఆ అమ్మాయికి ఎక్కడన్నా ఆత్మకు శాంతి చేకూరుతుంది, వాళ్ళ కుటుంబానికి కూడా శాంతి చేకూరుతుంది మేము అనుకుంటాం. ఇంకోసారి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలి. ఇలా వెస్ట్ బెంగాల్ ఇలా ముఖ్యమంత్రి ఆమె కూడా మారాలి. అవును. ఆమె కూడా మారాలి. అంతేగాని ఒక మహిళ ఉండి ఒక మహిళకు వ్యతిరేకంగా ర్యాలీ చేయటం, ఓ 10 లక్షలు డొనేషన్ ఇవ్వటం, ఆలోచించకుండా వాళ్ళని దాచిపెట్టడం మాత్రం ఆమెదే తప్పైపోతుంది. అది వాళ్ళ ఎస్పెషల్లీ
ఎవరున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా హెల్ప్ చేయాలి. వాళ్ళు పట్టిస్తే ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం కలుగుతుంది. సో ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, గా చెప్పాలంటే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న కాంచని మీరు అంటే మీ వంతుగా మీరు చేస్తున్న పోరాటం నేను గమనించాను. సో అందుకే నేను ఇంటర్వ్యూ చేశాను సార్. ఖచ్చితంగా ముందు ముందు మీరు అన్నట్టు ఇప్పుడు మెడికల్ ప్రొటెక్ట్ యాక్ట్ అనేది ఖచ్చితంగా అది బలపరిచి రావాలి సార్. రావాలి. వస్తేనే చాలా వరకు కూడా, ఎందుకంటే డాక్టర్స్ అనేది నిజంగా చెప్పాలంటే నాకు భలే అనిపిస్తుంది. ఏంది వాళ్ళ డాక్టర్స్ మనకు ప్రాణం డాక్టర్స్ కాదు, ఓన్లీ మహిళల అత్యాచారాల మీద చాలా ఇంకా చట్టాలు స్ట్రాంగ్ ఇంప్లిమెంట్ చేయాలి. అవును, వాళ్ళందరికి ఇంప్లిమెంట్ చేసి కొన్ని ఇమీడియట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి జడ్జిమెంట్ ఎర్లీగా వచ్చేటట్టు వాళ్ళకు న్యాయం జరిగినప్పుడే మనకు ఒక న్యాయ వ్యవస్థ మీద ఒక మహిళలకు కానీ ప్రజలకు కానీ నమ్మకం ఉంటుంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటుంది. అది ఖచ్చితంగా ఈ కేసులో ఒక మహిళగా, ఒక డాక్టర్ కాదు, ఆమెకు న్యాయం జరుగుతుంది అనుకున్న మహిళా లోకం కూడా ఇంకా కూడా దీని మీద ఇప్పుడు దేశం మొత్తం ఇంకా నిరసనలు నడుస్తూనే ఉన్నాయి, ఇంకా కూడా అయ్యేంత వరకు కూడా నడుస్తాయి. ఒక నమ్మకం మాత్రం ఉంది. సిబిఐ కేసు చేసి బయటికి తీసుకొచ్చి వీళ్ళందరికీ పనిష్మెంట్ జరగాలని మేము భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.